అందరికీ నమస్కారం అండి. నా పేరు గోవిందరాజు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నేను ఈరోజు చేయబోయే వీడియోలో చర్చించే అంశం, ఎవరైతే ఆర్ఆర్సీ గ్రూప్ డికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా మీ లైఫ్లో అనేది ఈ వీడియో అనేది కొంచెం మార్పు రావడానికి ప్రయత్నం చేస్తుంది. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వ్యూస్ బాగానే చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబర్స్, లైక్స్, కామెంట్ కూడా తక్కువ ఉన్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడే కొత్త యూట్యూబర్గా సక్సెస్ఫుల్ అవుదామని చెప్పేసి ఒక థాట్తో స్టార్ట్ చేశానండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా వాల్యూ అండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్తో నేను చాలా చేంజెస్ చేసుకోగలుగుతాను. ప్లీజ్ అందరూ దయచేసి నా వీడియో అనేది సపోర్ట్ చేయండి అండి. మై ఛానల్ని సపోర్ట్ చేయండి అండి. తెలుగు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి నా ఛానల్ పేరు. నేను ఇంకా స్టార్ట్ చేసి కూడా 2 days అవుతుందండి. బట్ నా టార్గెట్ అనేది ప్రెసిడెంట్ గ్రూప్ డి రైల్వే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ నేను ఎందుకు చెప్తున్నానంటే రైల్వేలో ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారండి, హిందీ వాళ్ళు. తెలుగు వాళ్ళు కూడా వెళ్ళాలండి. తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్ అండి. ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో 36,000 per month శాలరీ వచ్చే జాబ్ ఏది లేదండి. కొంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళు అయితే సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసి ఈ జాబ్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దయచేసి అందరూ ప్లీజ్ హెల్ప్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎంతో మంది అంటే చిన్న చిన్న షాపుల్లో పనిచేసుకుని ఉన్నారు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో, అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి. వర్క్ చేయండి అండి, వర్క్ చేయించండి. డెఫినెట్గా లైఫ్లో అనేది యూజ్ అవుతుందండి. ఇంకా చాలా మంది మిస్టేక్ చేశారండి. 2019 ఆర్ఆర్సీ గ్రూప్ డి నోటిఫికేషన్లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటంటే, అక్కడ 14 రకాల పోస్టులు ఉంటాయండి. ఏ పోస్ట్ ఫస్ట్ ఇవ్వాలి, ఏ పోస్ట్ సెకండ్ ఇవ్వాలి, ఏ పోస్ట్ థర్డ్ ఇవ్వాలి, అట్లా మనం ఫస్ట్ ఇచ్చే జాబ్ అనేది మనకి ప్రయారిటీ ఇస్తారండి. ఒకవేళ మీకు మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, అండ్ మెరిట్ ఉందనుకోండి, మెడికల్ స్టాండర్డ్స్లో కూడా మీరు ఫస్ట్ ఆప్షన్ పెట్టి అదే ఇస్తారండి. మీరు మంచి పోస్ట్ పెట్టబోయారని ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన అతను ఏం చేశాడంటే, అతను మరి ఏదో ఉందండి, పేరు పూర్తిగా తెలియదు, రెడ్డి అని చెప్పేసి ఉంది, ఓసీ క్యాండిడేట్ అండి. అతనికి ఎగ్జామ్లో వచ్చి 65 మార్క్స్ అండి. అప్పుడు వచ్చేసి యూఆర్లోనే సెలెక్ట్ అయ్యాడండి. బట్ అతను మెడికల్ స్టాండర్డ్ కూడా A2 వచ్చిందండి. బట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రాక్ మెయింటైనర్గా పెట్టాడు కాబట్టి అతనికి ఫస్ట్ జాబ్ వచ్చేసి అదే ఇచ్చారు. అతను ఇప్పుడు ఎంత ఫీల్ అవుతున్నాడంటే, ట్రాక్ మ్యాన్ అంటే కొంచెం హార్డ్గా ఉంటుందని చెప్పేసి చాలా చెప్తున్నాడండి. సజెస్ట్ చేశాడంటే, నీకు ఒకవేళ ట్రాక్ మ్యాన్ వస్తే నువ్వు జాయిన్ అవ్వగాకు, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ఏదో ఒక జాబ్ కావాలనే వాళ్ళు అప్లై చేసుకోండి అండి. బట్ ట్రాక్ మ్యాన్ అంటే ఎక్కువ పోస్టులు ఉంటాయండి. అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది మిగిలిన పోస్టులతో కలిపితే కంపేర్ చేస్తే ట్రాక్ మ్యాన్ పోస్టులు చాలా ఎక్కువ ఉంటాయి. నాకు ఏదో ఒక జాబ్ కావాలి, పర్లేదు, నేను ఇక్కడ సిమెంట్ బస్తాలు మోస్తున్నాను అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు చేయొచ్చండి. వాళ్ళకి శాలరీ ఇంకా కూడా ఎక్కువ ఉంటుందండి. రిస్క్ ఎలవెన్స్, హార్డ్ ఎలవెన్స్ అని చెప్పేసి అంటారు. అట్లా కూడా వాళ్ళకి 3,000 ఎక్స్ట్రా ఉంటాయండి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే. సో జాగ్రత్తగా వినండి. ఎవరు అప్లై చేసేటప్పుడు మిస్టేకులు చేయొద్దు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు మెసేజ్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ చెప్పండి. మీకు ఏమైనా డౌట్ వస్తే చక్కగా వీడియో చేసి పెడతానండి. ఇంకా ఫస్ట్ ఏం చేయాలంటే, ఆర్ఆర్సీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ కొత్త వాళ్ళు అయితే, ఎవరైతే ప్రీవియస్గా 2024లో ఎలాంటి అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే అకౌంట్ క్రియేట్ చేయాలండి. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, ఇంకా ఏదైతే డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్ అన్ని, ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాను, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆధారు, ఇంకా ఏమైనా క్యాష్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే క్రియేట్ అకౌంట్లో రండి. ఫస్ట్ క్రియేట్ అకౌంట్ చేయాలి. మీ మెయిల్ కరెక్ట్గా ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి, యాజ్ పర్ SSC ఇవ్వండి. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, మీ పేరెంట్స్ నేమ్, మీ మోల్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ SSC ఇవ్వండి. జాగ్రత్తగా అప్లై చేయండి, మిస్టేక్ చేయొద్దు. మీకు ఇంకా 2 వీడియోస్ చేస్తాను. అందులో పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మ్యాక్సిమం కుదిరితే 2 daysలోనే మీకు అయిపోతుందండి. మీకు ఇంకా కావాలంటే నేను ఫ్రీగా అర్థమెటిక్ క్లాసెస్ చెప్తాను, ఆన్లైన్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అర్థమెటిక్, రీజనింగ్, ఇంకా నాకు క్వాలిఫికేషన్ వచ్చి MSc మ్యాథమెటిక్స్ అండ్ BD అండి. నాకు more than 10 years ఎక్స్పీరియన్స్ ఉందండి, టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇంకా నేను మీకు ఇంకో చెప్తున్నానండి, నాకు రైల్వేలో కూడా రీసెంట్గా జాబ్ వచ్చిందండి. గ్రూప్ డి జాబే, పాయింట్స్ మ్యాన్ అండి. ఓకే, నేను మిగిలిన డీటెయిల్స్ మీకు చెప్పకూడదు.